నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు యేసుపాదం అమ్మ. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ చేస్తాను. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ నుంచి ఇటు వైసీపీ పార్టీ నుంచేమో రజనీ గారు, అటు టీడీపీ పార్టీ నుంచి మాధవి గారు, ఎవరు గెలుస్తారు? రజనీ గారు గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే జగన్ గారు ప్రతినిధిగా జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో చాలా వరకు చేశారు. ఇల్లు లేని పేదవారికి ఇల్లు ఇవ్వటం, ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచటం, ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశాడు పేదవారి కోసం. నవరత్నాల కార్యక్రమం. దానివల్ల జగన్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఈ పేదవారి కోసం జగన్ మళ్ళీ గెలవాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. బట్ బేసిక్గా రజనీ గారు నాన్ లోకల్ కదా, మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా చూసేదేమో మామూలుగా ఏమో ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సొంతగా శ్యామలానగర్లో ఉన్నారు. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారని మా నమ్మకం. దాన్ని బట్టి మేము జగన్ గారిని గెలిపించుకుంటాం. రైట్. ఆంధ్రాలో జగన్ వస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు? జగనే వస్తాడమ్మా. ఎందుకంటే ఈరోజే చూశాను నేను టీవీలో, ప్రజాదరణ లేక చంద్రబాబు నాయుడు జగన్ గారిని చంపితే నేను అధికారంలోకి వస్తాలే అన్న ఊహలో ఉన్నాడు. కానీ ఇంతమంది ప్రజలు జగన్ గారికి అండగా ఉండగా జగన్ గారిని ఏం చేయలేరని కూడా మేము ముక్కంటిగా చెప్పగలం. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? దుర్గాబాయ్. దుర్గాబాబు. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటానండి. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ మీ గుంటూరు వెస్ట్ నుంచి రజనీ గారు గెలుస్తారా లేకపోతే మాధవి గారు గెలుస్తారా? రజనీ గారే. ఎందుకని? మా పథకాలు వచ్చినాయి కదండి, ఆటోకి, ఈ డోక్రాకి, మళ్ళీ ఏం చేయూత ఇవి వస్తున్నాయి కదా మాకు, దానివల్ల. ఓకే. సో పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? అమ్మగారికి వచ్చిందండి. ఎంత? మామూలుగా ఇస్తారు కదా. ఇల్లు? ఇల్లు సొంతమే కదండి. ఓకే ఓకే రైట్. మరి ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా? జగన్ గారే. ఎందుకని? పథకాలని వస్తున్నాయి కదా మాకు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? మేరీ కుమారి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్. ఓకే, తహసీల్దార్. రైట్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ గుంటూరు వెస్ట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మాధవి గారా లేకపోతే రజనీ గారా? రజనీ గారే. బట్ బేసిక్గా రజనీ గారు నాన్ లోకల్ కదా, సో ఇక్కడ ఎలాగా జనాలు చూసి ఓట్లేస్తారు? గల్లా మాధవి కూడా నాన్ లోకలేగా, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడుతున్నారుగా. మరి ఇంకా ఆమె నాన్ లోకల్ ఎలా అవుతుంది? ఎక్కడ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఉండేది శ్యామలా నగర్లో కదా, ఇల్లు తీసుకొని ఉంటుందిగా. అది ఇబ్బంది ఏం లేదు. రైట్. ఇక్కడ గుంటూరు వెస్ట్లో జనాలకి పథకాలు కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఎంత మేరకు అందాయి? 90% అందినాయి అమ్మ అందరికీ. 99 వేసుకోవచ్చు, 90 కూడా కాదు. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారేమో కానీ ఇళ్ల స్థలాలు అందినాయి. తర్వాత అన్ని పథకాలు బాగానే ఇచ్చారు ఇక్కడ. ఓకే రైట్. మరి ఆంధ్రాలో మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జగన్ గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తారా? జగనే గెలుస్తాడు. ఎందుకని? వాడు చేసిన పథకాలే, సీఎం చేసిన పథకాలు. అంటే పథకాలు ఉంటే సరిపోదు, మరి డెవలప్మెంట్ విషయం? డెవలప్మెంట్ కూడా ఉంది. డెవలప్మెంట్ లేకుండా పథకాలు తీసుకోవడానికి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? డెవలప్మెంట్ ఉంటేనేగా మనుషులు ఉండేది అక్కడ. ఇప్పుడు మేము ఉన్నాము, మరి మా రోడ్డు బాగానే ఉందిగా, వాటర్ వస్తుందిగా, అంతా బాగానే ఉంది. ఎక్కడైనా సరే ఎక్కడో మారుమూల కరెంట్ అసలు మా ఏరియాలోనే పోదు అసలుకి కరెంటు. ఏం లేదు వాటర్ సమస్యలు. వస్తుందిగా ఇప్పుడు పంపు, 2 గంటల సేపు వదులుతాడు. చెట్లతో సహా చూడు పచ్చగా ఉన్నాయి నీళ్లు పోసి. ఎండాకాలం అయినా సరే చెప్తున్నా, ఊరక మాటలు కబుర్లు చెప్పుకోవటమే కానీ. రైట్. మరి చంద్రబాబు నాయుడు నేనే గెలుస్తా అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అమ్మో నాకు ఇంకెందుకులే, ఆడి గురించి చెప్పొద్దు, బూతులు వచ్చేస్తాయి. అది మైక్లో తీసేసేయండి. నాకు ఇష్టం లేదు. ఆయన చేశాడు, అన్ని పథకాలు ఇస్తాను అది ఇదని 14 సంవత్సరాలు చేశాడు. ఎంప్లాయీస్ని మమ్మల్ని ఎట్లా ఏడిపించాడు. అప్పుడు జాబులు అంటున్నారు, జాబులు లేవు, ఏమి లేవు. వాడు బొంద, వాడు ఏమీ చేయలేడు, వేస్ట్, ఏం లేదు. ఇప్పుడు పథకాలు అని చెప్పని మొన్నటిదాకా జగన్ మీద పడి ఏడ్చాడు కదా, అన్ని పథకాలు ఇస్తున్నాడు, శ్రీలంక చేసేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్పని అన్నాడు కదా. ఇప్పుడు మరి అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడంట? ఆయన ఇంట్లో బాబు 6 ప్యాక్ అంటున్నారు. అటు తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నట్టు ఇక్కడ బాబు 6 ప్యాక్ అంటున్నారు, దాని గురించి ఏం లేదు, ఏమి ఇవ్వడు, అంతా అబద్ధాలే. సూపర్ 6 లేదు, ఏమి లేదు. వాడు డోపర్ 6, సూపర్ కాదు, డోపర్ 6 అని పెట్టుకోవాలి అంతే. ఒక్కటి కూడా ఇవ్వడమ్మా. నేను మీరు మైక్ పెట్టారని చెప్పటం కాదు, అసలు ఇవ్వడం అంతే. ఆయన
వాడు ఎంతసేపటికి వాడి భార్య, వాడి కొడుకు, వాడి మనవడు, వాడు, అది పరిస్థితి. జగన్ చెప్పినవన్నీ చేశాడా మరి? చేశాడుగా. ఏం చేశాడు? ఏం చేయాలి? ఏం చేయలేదు అడగండి, ఏం చేశాడని కాదు. అయితే ఏం చేయలేదు చెప్పండి మరి. ఇళ్ల స్థలాలు అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ చేశాడు. ఇప్పుడు నవరత్నాలు పెట్టారు, నవరత్నాల్లో మ్యాక్సిమం ఇచ్చాడు అందరికీ, అన్నీ ఇచ్చాడు, ఇవ్వకుండా ఏం లేడు కదా. సో చెప్పినవన్నీ నెరవేర్చారు ఆయన. చెప్పినవన్నీ నెరవేర్చాడు, ఇక ముందు కూడా నెరవేరుస్తాడు. వీళ్ళు కనుక చంద్రబాబు వస్తాడులే సూపర్ 6 అని చెప్పేశారంటే కనుక అందరూ డూపర్ 6 అయిపోతారు జనాలు కూడా. ఎవరికేం డబ్బులు కూడా రావు. చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నాడు, దాని గురించి ఏం చెప్తారు? వాడు బాగుపడటానికి, అక్కడ ప్లాట్లు వేసుకొని బాగుపడి వాళ్ళంతా ఇది అవటానికి. అమరావతి రాజధాని అసలుకి అమరావతి పెట్టకుండా గుంటూరు విజయవాడ మధ్యలో కనుక పెడితే, కాజా దగ్గర కానీ ఎక్కడన్నా పెడితే కనుక చంద్రబాబుకి జై అనేవాళ్ళం మేము కూడా. ఎక్కడో తీసుకెళ్ళి పెట్టి అక్కడ జనాలు ఉన్నారా, ఏమున్నారు, రోడ్లు ఉన్నాయా, ఏమున్నాయి అని అక్కడ అసలు రాజధాని పెడతాడు? రాజధాని అని ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి నేను అక్కడ రాజధాని పెడతానంటున్నాడు. వాడు ముందు గెలవాలిగా పెట్టడానికి, అంతే కదా. ఏం లేదు, గెలవడు, పెట్టేది లేదు. రైట్. మీరు ఎలాగో తహసీల్దార్ అంటున్నారు, అంటే అదే మాజీ తహసీల్దార్ గారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో తెర మీదకి బాగా తీసుకొచ్చిన విషయం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. దాన్ని బాగా అడ్డుపెట్టుకొని ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది. అంటే దీని మేర ప్రజల్లో చాలా వరకు నెగిటివ్ కూడా వెళ్ళింది. హత్య జరిగినప్పుడు ఎవరి టైంలో జరిగింది హత్య? మీరు అడిగే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని అడగాలిగా. ఎవరి టైంలో జరిగింది? జగనే చేయించాడు అంటున్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు. జగన్ జైల్లో పెట్టొచ్చుగా, అప్పుడు చేత కాలేదా? ఇప్పుడు జగనే చేయించాడు. జగనే వెళ్ళి వాడిని ఏమైనా పొడిచి వచ్చాడా అక్కడికి వెళ్ళి, కడపెళ్ళి? ఎవరు చేయించేది? చేయించేది లేదు, ఏం లేదు, చంద్రబాబే చేయించాడు. చంద్రబాబు అందరు ఎవరు? అది పెద్ద దొంగమండ. అది అసలుకి ఏం మాట్లాడిద్దో కూడా దానికే తెలియదు. అది అనకూడదులే. కానీ ఒక ఫ్యామిలీలో మొన్నటిదాకా రివర్స్ మాట్లాడింది ఎవరు? చంద్రబాబు చేయించాడని చెప్పని అప్పుడు మాట్లాడింది. ఒకసారి టీవీ చూడండి అమ్మా, సాక్షి టీవీ, తెలిసిద్ది. ఇప్పుడేమంటుంది? జగనే చేయించాడంటుంది. మరి ఇంకేం చెప్తాము? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు, అంటే ఇంట్లోంచి గెంటేశారు అని చెప్తుంది కదా. ఎవరు గంటేలా, అదే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయి ఫారెన్ వెళ్ళి పెళ్లి చేసుకుందా, లేకపోతే ఈ జగన్ తీసుకెళ్ళి వాళ్ళ బావకి ఏమన్నా చేశాడా? మరి ఒక పెళ్ళి అయిపోయింది, రెండో పెళ్ళికి వెళ్ళిపోయింది. దాని గురించి చెప్పాక ఇక్కడ మాకు